హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా. ఈరోజు వీడియో ఏంటి తెలుసా? చాలా స్పెషల్ అండి. ఏంటంటే నేను లాస్ట్ మంత్లో విజిట్ చేసిన సిక్కోల హారతి మహోత్సవంలో ఒక అద్భుతమైన స్టాల్ ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారో తెలుసా? సిటీజీ శ్రీకాకుళం మెంబర్స్ అందరూ కలిసి వాళ్ళ మిద్దె తోటల్లో ఉన్న అందమైన మొక్కల్ని, అద్భుతమైన కాపు పూత ఉండే మొక్కల్ని, రేర్ ప్లాంట్స్ని, సకలెండ్స్, క్యాక్టస్లో ఇలా రేర్ ప్లాంట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఒక దగ్గర ఏర్పాటు చేశారు. వాటిని చూడడానికి చాలా బాగా అనిపించింది. అంతా రికార్డ్ చేశాను. కాకపోతే ఒక చిన్న ఇష్యూ వల్ల మైక్ ప్రాపర్గా వర్క్ చేయకపోవడము అండ్ అక్కడ ఉండేటువంటి సరౌండింగ్ నాయిసెస్ అయితేనేమి, లేదంటే అక్కడ మైక్ సౌండ్స్ అయితేనేమి, సౌండ్ సిస్టమ్ అంతా ఉండడం వల్ల కొంచెం నాయిస్ అయితే ఉంది. దాన్ని మేము ఎంతో ప్రయత్నం చేసినా కూడా ఎక్కువగా రిమూవ్ చేయలేకపోయాం. కానీ ఈ వీడియో చాలా వాల్యుబుల్ అనిపించింది. అండ్ ఒక అద్భుతమైన నర్సరీ విజిట్ చేసినట్టు, లేకపోతే ఒక అందమైన మిద్దె తోట విజిట్ చేసినట్టుగా అనిపించింది అన్నమాట. అందుకని మీ అందరూ చూస్తారని మంచి ఉద్దేశంతో ఈ వీడియో నేను మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. సో మీరు అందరూ చూసి ఎలా ఉందో నాకైతే చెప్పండి. అండ్ వెరీ సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ అండి, కొంచెం భరించండి, ఏం అనుకోకుండా. ఎందుకంటే ఈ మొక్కలు చాలా బాగున్నాయి, నాకు చాలా బాగా అనిపించింది. అందుకే మీ అందరికీ షేర్ చేస్తున్నాను. అసలు చాలా మొక్కలు తెలియదు. అసలు వంకాయ మొక్క ఎలా ఉంటుంది, బెండకాయ ఎలా ఉంటుంది, అదేం తెలియదు చాలా మందికి. సో దట్ తెలిసి అండ్ లెర్న్ అండి. మా స్టాల్లో అందుకోసమని పెట్టాము. యాక్చువల్లీ రేపు మార్నింగ్ నుంచి స్కూల్స్ పిల్లలు వస్తారు. అన్ని ఖాళీ అయితే ఇదైతే పాండవతి ఫస్ట్ ప్లాంట్ అనమాట. ఇది దీంతో మార్నింగ్ దీపం వెలిగించాం కదా మనం కాంపిటీషన్స్ దగ్గర, అది అనమాట. అండ్ ఇది నల్లేరు. అండ్ యోజన ఎక్కడ ఉన్నారు? ఈ ప్లాంట్ గురించి చెప్పండి. ఇది మినీ కరివేపాకు అండి. యాక్చువల్లీ మా బాబు కరివేపాకు తినడం మానేశాడు. సో వాడిని ఎలాగైనా అలవాటు చేయాలనే ఉద్దేశంతో మినీ కరివేపాకు కొన్నాను. ఎంత ఫ్లేవర్ ఉంటుందంటే అంత ఫ్లేవర్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది వేసి నుండి పప్పులో కూడా కనిపించట్లేదు, వాడు తినేస్తాడు. సో చాలా హ్యాపీగా ఎవరైనా పెంచుకోవాలనుకుంటే ఇలాంటి మెయిన్లీ ఫర్ కిడ్స్ చాలా అసలు ప్యాషనెట్ గార్డెనర్ అంటే ఇవన్నీ చెప్పచ్చు అండి. సిటీజీ వాళ్ళే లాక్కొచ్చారండి. చాలా ఇన్స్పిరేషన్ అయ్యారు. ఇది వైజంతివాల అంటే మన వరపల్లాల్లో కనిపిస్తూ ఉంటుంది. చాలా మందికి ఇది తెలియదు యాక్చువల్లీ. అంటే దీన్ని ఏదో అంటారంట, మా అక్క చెప్పారు అనుకున్నాక. దీన్ని ఏదో అంటారు, తీసి పడేస్తాము, ఎక్కువ ఏమంటారు స్ప్రెడ్ అయిపోతుందని అని చెప్పి వరిచేరులో ఉంచరంట. కానీ మేమైతే దీన్ని చాలా ఫ్రెషెస్గా మా టెరెస్ గార్డెన్లో పెంచుకుంటున్నాం. చక్కగా మాలలు చేసి కృష్ణయ్యకి వేసుకుంటాం. అండ్ ఇది ఒక టైప్ ఆఫ్ చిల్లీస్, గ్రీన్ గ్రీన్ చూడండి. అండ్ ఇయర్ క్యాప్సికమ్స్ ఉన్నాయి. ఈ క్యాప్సికమ్స్ చాలా జాగ్రత్తగా అందరివి కాబట్టి బాధ్యత అంతా మేమే. అందరూ మనం మెంబర్స్. నిన్న రాత్రి మొత్తం తీసుకొచ్చి అందరూ నాకు ప్లాన్స్ 1:30 అయింది నైట్ అంతా అరేంజ్ చేసుకుని. ఇదేమో మల్బెరీ, మొత్తం ఫ్రూట్స్ ఉన్నాయి, చిన్న ఫ్రూట్స్. కానీ పాపం పడిపోయి చాలా రైప్ అయిపోయి పడిపోయి అనమాట. హరిలత గారు చాలా శ్రమతో తీసుకుని వచ్చారు. చూడు కుండీ ఉంది, సిమెంట్ కుండీ అనమాట. చాలా జాగ్రత్తగా ఇది అంటే మనం తెచ్చి అసలు అరటి మొక్క ఇలా ఉంటుంది అని చూపించచ్చు అని అన్నపూర్ణక్క తీసుకొచ్చి దీన్ని 2 సాప్లింగ్స్ వేసారు. సో నేల నుంచి తీసి ఇలా పెట్టి మన దీనికోసం తీసుకొచ్చారు అనమాట. సో స్టాల్లో వెళ్తాము. ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో. యోజన గారు ఎంత కేర్ తీసుకుంటున్నారు ఈ ప్లాంట్ చూస్తే చెప్పచ్చు అనమాట. అండ్ ఇది తెలుసు కదా, మనము టీ తాగొచ్చు హెయిర్కి. ఇప్పుడు రోజ్మేరీ పెంచుకోండి, హెయిర్ పెంచుకోండి అంటున్నారు కదా. ఆర్గానిక్ మెల్లో చాలా కాస్ట్లీగా అమ్ముతున్నారు. సో లెట్స్ గ్రో ఇన్ అ టెరెస్ గార్డెన్స్. ఇది ఆకు సంపంగి. ఇంతకన్నా ఇంకా కొంచెం ఎల్లోగా రావాలి. ఎల్లో అయితే మన మేడ మీదకి వెళ్తే మెచ్యూర్ అయితేనే ఎల్లో కలర్ అవుతుంది. మంచి మంచి స్మెల్. మొక్క అయితే చాలా చిన్న మొక్క కంపారిటివ్లీ. స్ట్రాబెర్రీస్ యాక్చువల్లీ నిన్న తెస్తున్నప్పుడు పడిపోయి ఇక్కడ చిన్నది వస్తున్నాయి. ఇంకా ఉంది, తీసుకొచ్చినప్పటికి డిస్టర్బ్ అయిపోయి అనమాట. మల్చింగ్ చేసి పెట్టి ఉంచారు. మల్చింగ్ అంతా చేసి బాగా పెరుగుతున్నాయి స్ట్రాబెర్రీస్ కూడా. అండ్ అక్కడి నుంచి చూద్దాము, అది ల్యాండ్ అది ల్యాంటన్ హైబిస్కస్, స్లీపింగ్ హైబిస్కస్. అయ్యాలి పాప, అది మల్టీ విటమిన్. ఇది కూడా ఫుల్ ఫ్లవరింగ్, సారీ చిన్న స్టేజ్ లో ఉన్న మల్బెరీ అన్నమాట.
ఇవన్నీ సీజనల్స్ డిసెంబర్ లో కలర్స్ మెడిసిన్ దాని రూట్స్ వాడతారు యాక్చువల్లీ. కలర్స్ ఉంటాయి. వైట్ చాలా ఇదన్నమాట. దీంట్లో వైలెట్ కూడా ఉంటది, లైట్ వైలెట్ షేడ్ ఉంటది, అదొక కలర్. రెడ్ కూడా ఉంటాయి, 3 కలర్స్ ఉంటాయి. ఇది ఫ్లవరింగ్ వస్తుందా? ఫ్లవరింగ్ వస్తాయి, ఇవి కూడా వస్తాయి. రెడ్ చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఆహా, ఇది ఎలిజగోల్డ్. మన ఇంట్లో అదో ఇంకో కలర్ ఉంది ఇక్కడ చూడండి. ఓకే. ఇది పర్పుల్ చూసావా, వైట్ కాదు, లైట్ పర్పుల్. అది వైట్. ఓకే. రెడ్ మా ఇంట్లో ఉంది. సో 3 ఉంటాయి. హైలీ మెడిసినల్ ఇస్ వైట్. చిత్రమూలం 3 కలర్స్ ఉంటాయి. కలర్స్ ఉంటాయి. అలాగే డిసెంబర్ డిసెంబర్ అన్ని ఆల్మోస్ట్ ఒక 6 కలర్స్ ఉన్నాయి మా చాలా దగ్గర. 6 ఉన్నాయి. సో ఇది మినీ కదంబో. ఇది చిన్న నేను ఆస్ట్రేలియా కొన్నది ఒక అది కాదు, ఉంటుంది, అది కూడా సేమ్ ఇలాగే వస్తాయి. వస్తుంది బట్ అది చిన్న శ్రబ్. అవునవును. ఇది ఆల్రెడీ ఫ్లవరింగ్ అయిపోయింది యాక్చువల్లీ. సో ఇక్కడ చూసారు కదా, పొటాటోస్ టెరెస్ లోనే హార్వెస్ట్ చేశారు. ఇది ఆరెంజ్ కలర్ అన్నమాట. ఇదిగో చూడండి, ఆరెంజ్ వస్తుంది మధ్యలో, లైట్ పేల్ ఆరెంజ్ వస్తుంది. దాన్ని అరేంజ్ చేస్తారు చూడండి. అది చిల్లి, ఆ పక్కన ఇంకో రకం చిల్లి, అది దంతక్రాంతి అంటారు. అది డిసెంబర్ ములుగోరింట అంటారు కదా, Actually అది దంతక్రాంతి మొక్క. అది దాని వేరు మనం ఎంత పౌడర్ లో వాడతారు. సో ఇట్స్ వెరీ చాలా మంచిది మన పళ్ళుకి. అందుకే దంతకాంతి ఆ మొక్క అన్నమాట. అది తెలీదు చాలా మంది. సో అది ఎల్లో డిసెంబర్ అనేస్తూ ఉంటారు. దాని మెడిసినల్ వాల్యూస్ అది చేయగారు. అంటే పక్కన ఉన్నది నోని. యాక్చువల్లీ ఫ్రూట్ లోపలికి వెళ్ళిపోయింది, కనబడట్లేదు. రెండు ఫ్రూట్స్ ఉండేవి పడిపోయి. పక్కన ఉంది. దాంతో చూపి ఉన్నాయి. కాఫీ మొక్క అండ్ ఇవన్నీ స్టార్ ఫ్రూట్స్. మా బిందు పాపి హిమ బిందుది. ఓకే, నేను ఆ బిందు. అండ్ ఇక్కడ ఇంకో కలర్ డిసెంబర్ ఉంది. బిందు మహంతి. మహంతి కాదు, నేతాడా. ఓకే, ఇది ఇంకో కలర్ డిసెంబర్. అండ్ ఇక్కడ చూడండి, ఇది పొమెగ్రనెట్. ఇదేదో అంటారు కదా, ఎక్కువ హై ఈల్డింగ్ వెరైటీ, దాని పేరు మర్చిపోయిన, అదే అనమాట ఇది. ఓకే. ఇవన్నీ టెరెస్ లో గ్రో చేసుకున్న వెరైటీసే మేము పెట్టిన అన్ని. ఇదేమో చెట్టు చిక్కుడు. ఇది చెట్టు చిక్కుడు. ఇదిగో నా స్ట్రాబెర్రీస్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి. అండ్ ఇదేమో చెరీ టొమాటోస్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది. అండ్ ఇవి బీన్స్, బుష్ బీన్స్ అన్నమాట. సో ఇది బెండకాయలు అండ్ కామన్ వెరైటీస్. ఇదేమో గజనిమ్మ అన్నమాట. ఇది గజనిమ్మ. సో ఇది కూడా మా యోజన గారిదే. భారీ మాకు అలా అలవాటు. సో అలా చెప్తే ఒప్పుకోరు. ఇది ఇంత పెద్ద పాట్స్ లో ఉన్నాయి అంటే అవి యోజన గారు అన్నమాట. సో అవన్నీ మా సిటీజీ మెంబర్స్. జస్ట్ కొన్ని పేర్లు చెప్తాను. పోలియస్లు, ఆ సిటీజీ అన్న లోగో ఉంది చూడండి మధ్యలో. చాలా కష్టపడి పలాస దగ్గరలో ఒక ఊరు ఉంటుంది, అక్కడి నుంచి అమ్మాయి పంపించింది బస్ కి. ఆ లోగో ఫుల్ పెసలు వాటన్నిటితో చేసింది అనమాట. సుజాత తన పేరు. అంటే థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా ఈ వీడియో ద్వారా. అండ్ అలాగే చాలా ఎఫర్ట్స్ పెట్టారు. మీకు చూస్తూ ఉంటే వాళ్ళ యాక్టర్స్ కానీ వారి అరేంజ్మెంట్స్. ఇక్కడ ఇంకా కొత్త రకం కనకాంబరం కనిపిస్తుంది చూడండి, అది వెరిగేటెడ్ అన్నమాట. వెరిగేటెడ్. సో అది ఒక ఏమంటారు, బ్యాంబూస్ లోనే ఒక్కటి అనమాట. చాలా బాగుంది. అది బ్యాంబూస్ లో. అండ్ అది చూడండి, అవి ఫ్యాక్టర్స్లు, సక్యులెంట్స్, అరేంజ్మెంట్స్. కొన్ని అయితే బెస్ట్ ఆఫ్ అవుట్ ఆఫ్ వేస్ట్ లాగా కొబ్బరి షెల్స్ ఉన్నాయి మధ్యలో చూడండి, అదర్స్ వేసి. అవన్నీ కొబ్బరి చిప్పల్లో పెంచింది. ఒక 4-5 ఉన్నాయి అలాంటివి. అండ్ బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ లాగా బాటిల్స్ కట్ చేసి, అది కూడా అదే. సో ఇవన్నీ అదే అనమాట. సో ఇదేమో హైడ్రోఫోనిక్ స్టబర్. ఇది యాక్చువల్లీ ఈవినింగ్ ఇనాగరేషన్ అయినప్పుడు పిల్లలతో సీడ్స్ వేయిద్దాం అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చారు పిల్లల్ని. ఇక్కడ వాళ్ళ స్టాల్ ఇందాక ఉంది కదా, సంపత్ వాళ్ళదన్నమాట.
ఇది అండ్ ఇది మన రఘుది. నేను చూసాము ఆల్రెడీ. ఇది రఘుది. ఇక్కడ స్ట్రాబెరీస్ ఉన్నాయి. అది తన చాందినిది అనమాట. ఓకే. ఇవన్నీ నావే. సక్లెంట్స్ ఎక్కడున్నా కొంచెం నావి. ఆ పైన బుల్లెట్ మిర్చి అవి శ్రవణ్వి. ఇదా అవి బుల్లెట్ మిరపకాయలు. బుల్లెట్ మిరపకాయలు, అది కూడా బ్రెజిలియన్ కరివేపాకే. ఓకే. అండ్ అవి కొంచెం క్రీపర్స్ అనమాట. ప్రస్తుతం ఇవి ఉన్నాయి. ఇందాక మన కాంపిటీషన్ కవర్ చేస్తారు కదా మీరు, అక్కడ ఉన్నవన్నీ ఇక్కడికి రావాలి కదా. రావాలి. సో మన స్టాల్ విశేషాలు ఇవి. ఎలా అనిపించింది ప్రవీణ్? చాలా బాగున్నాయి. ఏంటి టికోమ్ కాదు, ఒక టెకోమా కాదు, ఏమంటారు ఫైర్ క్రాకర్ వెరైటీ అనమాట. మన రెడ్ చూస్తాం. కానీ ఇది రేర్ అనమాట, కనకాంబరం కలర్ అనమాట. చాలా బాగుంది. చాలా రకాలైన ప్లాంట్స్ చాలా వచ్చారు. అది జెరీనియం కూడా స్మెల్ చూసారా? ఇదా? అది జస్ట్ ఆకు స్మెల్ చూడండి, అది ఉంటే దోమలు రావు మనకి. ఓకే. ఆ స్మెల్ చాలా చాలా తెంపొచ్చు. నాదే ఇంత ఘాటుగా వస్తుంది. ఎంత బాగుంటది కదా, మంచి. అంటే యాక్చువల్లీ చాలా పర్ఫ్యూమ్స్ లో అండ్ మస్కిటో రిపెలెంట్స్ లో అది ఆకు నేను హైదరాబాద్ ఎగ్జిబిషన్ లో కొన్నాను. మెడిసినల్ ప్లాంట్స్ పెట్టి చేస్తా తప్ప. అండ్ మా గుడ్డోడు వచ్చాడు ఇంకా కరసాం సూపర్ అదగొట్టాడు కదా. రీల్ పెడతాను. అది వచ్చిన బాగా ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్ ద వే. థ్యాంక్ యూ సో మచ్. అసలు అంటే ఒకళ్ళ గార్డెన్ కి వెళ్ళి ఒక వీడియో తీయడం మామూలుగా అలవాటు. అందరి గార్డెన్ లో ఒక దగ్గరకు వచ్చినాయి అన్నమాట కదా. అండ్ మాకు ఒక పీస్ఫుల్ ప్లేస్, పీస్ఫుల్ లొకేషన్, పీస్ఫుల్ టైం దొరికినాయి. సో చక్కగా సో ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ సీజనల్స్ అన్ని ఒక్క చోట చూసాను. మంచి అరేంజ్మెంట్ కూడా చేశారు మొత్తం సిటీ కలిసి. రూబన్ సిటీజీ అన్నమాట. వెరీ నైస్. చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నేనే చెప్పాలి, ఆల్ ఆర్ సో హ్యాపీ. మీ సబ్స్క్రైబర్స్ గానీ, మీ ఫ్యాన్స్ గానీ వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పుడు చాలా వారికి చాలా మొక్కలు తెలియదు. సో ఇవన్నీ సాప్లింగ్స్ మీరు పంచుకోవడానికి ఉంచుకున్నారు కదా. సేల్ కి పెట్టాము. ఓకే ఓకే. సో అది వాళ్ళు సేల్ చేస్తున్నారు. క్యాప్సికమ్స్ అవి అయితే బ్రోకలీ అది దొరకవు కదా, అవి తెప్పించుకున్నాం. సో ఇంకా రేర్ ప్లాంట్స్ అన్ని కూడా ఇలాగే తెలియజెప్తూ ఉండండి. యాక్చువల్లీ స్పేస్ కొంచెం వి హ్యాడ్ లిమిటెడ్ స్పేస్, సో కొంచెం వరకు పెట్టగలిగాం. డెడికేటెడ్ గా ఒక స్పేస్ తీసుకొని do our own చేయండి. so 2 days 3 days so that everyone can participate. Everyone can participate, everyone can exhibit. అండ్ అప్పుడు నా కోరిక అదే చెప్తున్నాను, మీరు పండించిన కూరగాయలను తీసుకొచ్చి సేల్ చేసుకునేలాగా హెల్ప్ అవ్వాలి. ఆ సాప్లింగ్స్ కూడా మీరే తయారు చేసుకోవాలి. ఇలా అండ్ ఇంకొకటి చూపించాలి, గార్డెన్స్ లో యాక్చువల్లీ మేము ఇప్పుడు ఎగ్జిబిట్ చేయాలన్నమాట. మేము చూపించాలి మీకు టెర్రస్ గార్డెన్స్ పండించిన ఈ గుమ్మడికాయ పాపం పంపించారు స్వప్న గారు అనమాట. ఆవిడ రాలేకపోయారు. ఎగ్జిబిషన్ పెట్టాలి. నేను ఇంకా సర్దలేదు. ఇప్పుడు వీడియో అయిపోయి ప్రవీణ్ లేదు, ఆవిడ గ్రౌండ్ గార్డెన్ అనమాట. సో ఆవిడ పండించారు, ఆవిడ హ్యాపీ ఫీల్ అవుతారని చూపిద్దాం అనుకుంటా. సో ఆవిడ కూడా మన మెంబర్. ఓకే, ఇంత పంపిన్స్ చక్కగా మన కిచెన్ గార్డెన్స్ లో పండిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ మచ్. వీడియో ఇస్ గుడ్.